చూడు, తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకో, అనవసరమైన విషయాల గురించి కాదు. ఎక్కువ చేస్తే ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా వెళ్లాల్సొస్తుంది. రాత్రి నుండి మనసు అతవలా ఉంది. నేత్ర గుర్తొస్తోందండి. అలా చెప్పు. దీనంతటికి కారణం ఆ యువరాణి గారు అన్నమాట. అమ్మ, నాకు విషయం చెప్పవే. ఇప్పుడు నీకొక మాట కూడా చెప్పకుండా, నీ గురించి ఆలోచించకుండా సైలెంట్గా శ్రీలంకకు చెక్కేసిన దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. నీ పక్కనే ఉంటూ నిన్ను ప్రతి క్షణం కనిపెట్టుకుంటున్నా నా గురించి ఆలోచించావే. ఏంట్రా నువ్వు ప్రతిదానికి నేత్రతో పోల్చుకుంటా? అది ఆడపిల్ల, నేను దాని కన్నతల్లిని. కూతురు దూరంగా ఉంటే మనసు భారంగానే ఉంటుందిరా. సాగర్, ఓసారి దానికి ఫోన్ చేయరా, మాట్లాడాలి. అవునవును, మాట్లాడితే గాని మా అమ్మగారు సెట్ అవ్వరు. అన్నయ్య గారు, మీ చెల్లెలి గారికి ఫోన్ చేసి మాట్లాడించండి. ఒరేయ్ ఆపరా, నువ్వు నీ వెటకారాలు. ఆడపిల్ల అయ్యుండి ఇది అనుకున్న సాధించింది. నువ్వు ఎందుకు పనికి రాకుండా ఇలా బేవర్స్గా తయారయ్యావు? మాట్లాడితే సినిమాలని సిక్స్ ప్యాక్ అని టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. అబ్బా ఊరుకోండి, సందు దొరికితే చాలు వాణ్ణి తిట్టడం మొదలు పెడతారు. ఏదో అవ్వాలనుకుంటున్నాడు కదా, కొంచెం సమయం ఇవ్వండి. అమ్మా, టెలిఫోన్ కలవట్లేదు. అనుకున్నా ఇలాంటివి జరుగుతాయనే దాని దేశం దాటి వెళ్లొద్దని చెప్పింది. ఇప్పుడది ఫోన్ చేసి మాట్లాడేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఫోన్ కలవని, అప్పుడు చెప్తా దాని పని. సాగర్, నువ్వు స్నానం చేసిరారా, కాలేజీకి టైం అవుతోంది. ఇలా వాడు అడిగినవన్నీ నువ్వు చేస్తా ఉండు. ఇక జన్మలో వాడికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే రాదు. ఏరా, ఈ ఏడాదైనా మా మాట వింటావా? అమ్మా, నేను స్నానానికి వెళ్తున్నాను. చూస్తాన్రా, ఎన్ని రోజులు తప్పించుకుంటావో చూస్తాను. ఈ కాంతం శబ్దం చేసి చెప్తోంది, నీ పెళ్లి చూసేంత వరకు నేను పోను. అయితే నువ్వు ఎప్పటికి పోవా ముసలానా? ఎందుకంటే మా బ్రదర్ కి బాసికాలు కట్టుకునే ఆలోచన లేదు కాబట్టి. ఏం చేస్తాం, అంతా మా కర్మ. ప్రేమించిన అమ్మాయి కాదందని 37 ఏళ్ళొచ్చినా వాడు పెళ్లి అనే మాట లేకుండా ఉన్నాడు. నచ్చ చెప్పాం, బతిమాల, ఇంకేం చేస్తాం? జానకి, పెళ్లి మాట ఎత్తిన ప్రతిసారి వాడు కాదన్నాడని మనం బాధపడటం తప్ప వచ్చేదేమీ లేదు. వదిలేయి. అంతేలేండి, రాసిపెట్టుండాలి ఏదైనా. అంతేలేండని నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేను ఊరుకోను. కంగారు పడికే ముసల్దానా, నీ కోరిక నేను తీరుస్తాను కదా. ఒక్క హిట్ బండి. మింగలేక మంగళవారం అన్నట్ట వెనకటికెవడో. అంటే ఏంటే? అదేరా, కూట్లో రాళ్ళేరలేని వాడు ఏట్లో రాళ్ళేరతాను అన్నాడంట. సాతగానోడు చెన్నైకి వెళ్తే ఈతరానోడు ఈశాన్యం చూడమన్నాడంట. అంతేగా? బాగుంది. అంటే ఏంట్రా? తలా ఓటేశారు, నేను ఓటేశాను, అంతే. ఏధవా, ఏది మీదుంచుకోడు, వెంటనే అనేస్తాడు మొండి. అవును, అడకత్తిరి విషయమే మర్చిపోయానేమిటి? ఎక్కడ పెట్టుంటాను? జానకి, ఎయిర్పోర్ట్ లో మొదలైన దరిద్రం ఇంకా ఇలా వెంటాడుతూనే ఉంది. ఇడియట్, మనసంత లేకుండా చేస్తున్నాడు. ఏం నువ్వు బతిమాలుతున్నాను కదా అని ఓ ఎక్కువ చేస్తున్నావు? సరదాగా ఉంటే తప్పేంటి? ఎవడ్రా నువ్వు? నువ్వెందుకు నాతో సరదాగా ఉండాలి? ఇంకొకసారి నాతో చీప్ గా బిహేవ్ చేసావంటే నా ఉంగరం. డ్రైవర్, డ్రైవర్, స్టాప్ ద బస్. Stop the bus! Stop the bus! నేత్ర, ఏమైంది? Shut up! అంతా నీ వల్లే. ఏయ్ నేత్ర, నేత్ర, నేనేం చేశాను? నేత్ర, 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 దేవుడా, ఏంటా ఈ టార్చర్ నాకు? డ్రైవర్, యు గో, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. Hey, don't worry, we'll wait. No, you please go. Are you sure? Yeah, sure. You please carry on. Bye. Yeah.
ఇంతలోపు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఛ! Wow, beautiful. Hey, where is that girl from India? You mean Netra? Yeah, Netra. She lost her ring. She got down in search of that. ఛ! ఎక్కడ పడిపోయిందో. అంతా ఎదే వల్లే అయింది. ఆ ఉంగరం ఎక్కడ పడిపోయిందో ఏంటో. పిచ్చా నీకేమన్నా? బస్సులోంచి దిగేసి వచ్చేస్తే ఏంటి అర్థం? Shut up! Mind your own business. అరే బస్సు వెళ్ళిపోయింది అక్కడ. ప్రాణం పోతుంది ఇక్కడ. ఫూలిష్ గా మాట్లాడుకో. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. నా ఉంగరం దొరికే వరకు నేను రాను. ఆఫ్టర్ ఆల్ ఒక రింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అదే నీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ నాకదే మా అమ్మతో సమానం. నాకున్న ఒకే ఒక్క సెంటిమెంట్ అది. ఎవరెక్కడున్నా ఈ ఉంగరాలు మాత్రం మనం ఒక్కచోటే ఉన్నామన్న భావన కల్పిస్తుంది. అందుకే 2 చేయించాను. ఒకటి నీకు, ఒకటి నాకు. అది నా వేలికున్నంతసేపు మా అమ్మ నాతోనే ఉన్నట్టుంటుంది. సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఉంగరం కోసం శ్రీలంక అంతా వెతుకుతూ కూర్చుంటావా? తెలీదు, కానీ ఉంగరం లేకుండా మాత్రం తిరిగి వెళ్ళను. నేత్ర 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 ఎక్కడికి పోతుంది? ఈ థామస్ డీల్ ఒప్పుకున్న తర్వాత వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా, ఆ మ్యాప్ సొంతం చేసుకుంటా. నేను ఏ టైంలో ఫ్లైట్ ఎక్కాను గానీ శ్రీలంకలో కాలు పెట్టిన మొదటి క్షణం నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. ఫ్లైట్ దిగగానే ఈ తింగరోడు నా రాముడి విగ్రహాన్ని కింద పడిపోయాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఈ టార్చర్. హలో హలో, ఎంతసేపు అదే పట్టుకుని కూర్చుంటావా? ఆ రోజంటే నేను చూసుకోలేదు, మరి ఈ రోజు తప్పు నీదేగా. పైగా రింగ్ మీ అమ్మ సెంటిమెంట్ అంటున్నావు, అంత కేర్లెస్ గా ఉండొచ్చా? దానికి కూడా నువ్వే రీజన్.
నన్ను ఇరిటేట్ చేసి నా కాన్సన్ట్రేషన్ అంతా పోగొట్టావు. ఆ కంగారులో ఉంగరం ఎక్కడో పడేసుకున్నాను. ఛ! ఇదంతా అమ్మకి చెప్పకుండా శ్రీలంకకి రావడం వల్లే జరిగింది. ఒకసారి తనని చూసొచ్చుంటే వేరేలో ఉండేదేమో. హలో, అలా ఏం ఉండదు. ఎప్పుడు ఏం జరగాలో, ఎలా జరగాలో, ఎవరితో జరగాలో అంతా ఇక్కడ రాసి పెట్టుంటుంది. దాన్నెవరూ తప్పించలేరు. అది నిజమేలే, కానీ నీతో ఈ జర్నీ చేయాలని ఎందుకు రాసి పెట్టాడో అది అర్థం కావట్లేదు. ఓ హెరాస్మెంట్. వావ్, లొకేషన్ అదిరింది కదా. ఈ లొకేషన్ ని పక్కన పెట్టు, మనం డెస్టినేషన్ చేరేలోపు ఇంకా అభివృద్ధి. ఏం పిల్లవి నువ్వు, నేచర్ ని ఎంజాయ్ చేయడం కూడా తెలీదా? ఇలాంటి ప్లేసెస్ కి మళ్ళీ మళ్ళీ వస్తావా చెప్పు? పోయిన ఉంగరం కూడా మళ్ళీ తిరిగి రాదు కదా. నిన్ను భరించడం చాలా కష్టం తెలుసా? తెలిసి ఎందుకు బస్తీకి నాతో వచ్చావు? ఏం చేయమంటావు, మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. ఒంటరి ఆడపిల్లవు కదా, కష్టపడతావని. ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్ చెప్తావు? బోర్ కొట్టట్లా? కొత్తగా ఏమైనా చెప్పవయ్యా? ఓయ్, అవును, నీ ఏజ్ అమ్మాయిలకి తెగ ఫోన్స్ వస్తుంటాయి కదా, మరి నువ్వు ఎప్పుడు ఫోన్ మాట్లాడడం నేను చూడలేదు. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకంత టైం లేదు. టైం లేదు అని చెప్పొద్దు, నీకు అబ్బాయిలు పడరు అని చెప్పు. ఇలా చూస్తే భయంలో పడతారు, లవ్ లో పడరు. ఏ హలో, నన్ను కథను 4 years నుంచి లవ్ చేస్తున్నాడు తెలుసా? అబ్బచ్చా, ఎవడా హాఫ్ నాలెడ్జ్ గాడు? బహుశా నీలాంటి పావు నాలెడ్జ్ గాడికి అన్నయ్య ఉంటాడు. వాడెవడో కూడా నాకు తెలీదు. నాకెదురుగా వచ్చి చెప్పే ధైర్యం వాడికి లేదు. కాకపోతే రెగ్యులర్ గా వచ్చి నా ఫ్లాట్ ముందు ఫ్లవర్ బుకే పెట్టేసి వెళ్ళిపోయేవాడు. దాంతోపాటు నా కళ్ళని మాత్రమే ఫోటో తీసి పెడతాడు. ఒక్కో రోజు ఒక్కో రకం ఫ్లవర్స్ తెస్తాడు. వన్ వీక్ అవ్వగానే మళ్ళీ సేమ్ ఫ్లవర్స్, సేమ్ ప్రెజెంటేషన్స్. ఇలా 4 years అయింది. వాడు నా కంట పడలేదు, కానీ వాడిచ్చిన పూలతో నేను నా ఫ్లాట్లో ఒక ఫ్లవర్ గార్డెన్ ని తయారు చేసుకున్నాను. వాడు తీసిన ఫొటోస్తో ఒక ఫోటో ఆల్బమ్ ని రెడీ చేసుకున్నాను. నా చదువు అయిపోయింది, కానీ వాడు మాత్రం నా ముందుకు రాలేదు. కానీ నీ కల్లోకి మాత్రం వస్తాడుగా. నో ఛాన్స్. లవ్ చేస్తున్నానని ధైర్యంగా ఎదురుపడి చెప్పలేని వాడు లవ్ చేయడానికి పనికిరాడు. అయినా నేను మా అమ్మ నాన్నకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఆ ఫ్లవర్ బొకే గాడిని కంటపడితే, నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే? ఏముంది, డైరెక్ట్ గా మా నాన్న ముందే నిలబెడతా, తర్వాత వాళ్ళు చూసుకుంటారు. యాదవ జీవితం. నీకు అసలు మనసనేది ఉందా? ఇన్నేళ్లు నేను వెంటపడిన వాడు ఎదురుపడితే వాడు ప్రేమను అర్థం చేసుకోవాల్సింది పోయి మీ నాన్న ముందు ఇంటర్వ్యూలో నిలబెట్టినట్టు నిలబెడతావా? మీ అమ్మాయిలంతా ఇంతే, స్వార్థం. టూ మచ్. నీతో మాట్లాడి వేస్ట్. రూమ్కి వెళ్ళేంత వరకు నీతో మాట్లాడితే చెప్పు తీసుకోనుకుంటూ. నిజంగా నీతో మాట్లాడితే ఒట్టు. నేత్రా, 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 నేత్రా,
ఇది జోక్ చేసే టైం కాదు. వీడుకుడు నసపెట్టి చంపేస్తున్నాడు. వీణ్ణెలా వదిలించుకోవాలో తెలియట్లేదు. థ్యాంక్ గాడ్ వీడి టార్చర్ తప్పించుకున్నాను. నేత్రా 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 ఎక్కడున్నావు 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 నేత్రా 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 ఎక్కడా నేత్రా ఎక్కడా నేత్రా ఎక్కడా మేడం మేడం నేత్ర కనిపించట్లేదు మేడం. అంతా వెతికాను. ఎవరా మిమ్మల్ని బస్తీకి వెళ్ళమంది? మీకేమైనా అయితే ఇండియన్ గవర్నమెంట్ కి నేనే సమాధానం చెప్పుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఉంగరం కోసం బస్తీకేస్తారా? ఫూల్స్. ఇప్పుడు దాని గురించి ఎందుకులే మేడం, నేత్ర ఎక్కడుందో కనిపెట్టాలి. దాని వల్లే కదా ఈ ప్రాబ్లం అంతా. పద వెతుకుదాం. నేత్రా 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 ఇదంతా నా వల్లే జరిగింది. ఆ ఉంగరం నా దగ్గరే ఉందని చెప్పుండాల్సింది. ఏంటి? ఉంగరం నీ దగ్గరే ఉందా? అంటే తనని ఆట పట్టిద్దామని. ఒక్కటిచ్చానంటేనా? ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ లవ్వు గివ్వు వద్దురా అని. విన్నావా? మేడం ప్లీజ్, తను లేకుండా నేను బ్రతకలేను. నోర్మోయ్. పరిచయం అయ్యి 4 రోజులు కాలేదు గాని ఓ 4 ఏళ్ల నుంచి లవ్ చేస్తున్న వాడిలా తెగ ఇదైపోతున్నావు. నిజం మేడం, 4 ఏళ్ల క్రితం నేత్రని నేను ఢిల్లీలో చూశాను. ఏమిటి? చూసిన మొదటి క్షణమే నేను లవ్లో పడిపోయాను. ఏయ్! సారీ. తను ఫస్ట్ టైం చూశాను. నేత్రది నాది పక్కపక్క కాలేజెస్ మేడం. ఇద్దరం ఆర్కియాలజీ స్టూడెంట్స్. తను రోజు నా ముందు నుంచే వెళ్లేది, కానీ ఏ రోజు వెనక్కి తిరిగి నన్ను చూడలేదు. నేను తనకి ఎదురుపడే ధైర్యం చేయలేదు. తనని రోజు చూస్తూ ఉండిపోయేవాడిని. చూడు, నువ్వు చెప్పకుండా తను నీ లవ్వుని తెలుసుకుని నీతో రావడం అన్నది ఇంపాసిబుల్. చూసావుగా, ఆ అమ్మాయిని 3 నెలలు అయింది నువ్వు ఫాలో చేయబట్టి. నీ దిక్కు కూడా చూడలేదు. కానీ నువ్వనేవాడు ఉన్నావని, తన వెంట పడుతున్నావని తనకు తెలియాలి కదా. అర్థమైంది.
నేత్ర తీసుకో. ఏంటే ఇది? లవ్ లెటర్. నువ్వు నాకు లవ్ లెటర్ ఇస్తున్నావా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నీకు లవ్ లెటర్ ఇస్తారా చెప్పు? ఇది మా క్లాస్మేట్ రేవంత్ ఇచ్చాడు. నాకు కాదు, నీకు. ఏంటి ఇది? మరి ఇంట్లో పెట్టుకుని పూజ చేయమంటావా, లేక చదివి వాడితో కమిట్ అవ్వమంటావా? బాగుంటాడు కదే. బాగుంటే లవ్ చేసేయడమేనా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామే? చదువుకోవడానికి, అవునా? మరి లవ్ గివ్ ఏంటే? నేనేమి లవ్కి ఆపోజిట్ కాదు, కానీ నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది. ఎంత కష్టపడి నన్ను చదివించారో తెలుసా? ఎంత ఇబ్బంది పడి నన్ను ఇంత దూరం పంపించారో తెలుసా? మరి వాళ్ళు పడ్డ కష్టానికి, మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం న్యాయం చేయాలి కదా. ఈ లవ్లో పడితే అందని ఆకాశం కూడా మన ముందు చిన్నగా కనిపిస్తుంది, కానీ అందుకోలేము. అందుకే నేను స్టడీస్ని కంప్లీట్ చేసి జాబ్ సంపాదించి ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఈలోగా నీకెవరైనా నచ్చిన వాళ్ళు కనబడితే? కామ్గా ఉంటే నాకు కావాల్సింది నేను తీసుకుని వెళ్ళిపోతాను. నాకు ఆ మ్యాప్ గురించి తెలియదని నీకెన్నిసార్లు చెప్పాలి?